వెల్కమ్ టు దీప్తి చంద్ర ఛానల్. ఈరోజు మనం ఫిష్ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం నేను రూప్చంద్ ఫిష్ని తీసుకున్నాను. ఇది ఒక 2 kgs ఆఫ్ రూప్చంద్ ఫిష్. దీన్ని నీట్గా పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి మజ్జిగ కూడా వేసి క్లీన్ చేసాము. మజ్జిగ ఎందుకు వేసి ఫిష్ని క్లీన్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఫిష్ పీస్ విరిగిపోకుండా ఉంటుంది అనమాట, కర్రీ మంచిగా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మ్యారినేషన్ కోసం పసుపు, కారం నేను కర్రీలో సరిపడే కారం ఎంతైతే పడుతుందో మొత్తం ఇక్కడే వేశాను. సో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం యూజ్ చేశాను. అండ్ ఉప్పు ఎప్పుడు కల్లుప్పే యూజ్ చేస్తే మంచిదండి నాన్ వెజ్ కర్రీస్కి, టేస్ట్ అండ్ హెల్త్ కూడా. తర్వాత కర్రీ కోసం నాకు కావాల్సినన్ని ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ అండ్ 2 టమాటోస్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా బౌల్ పెట్టి ఫిష్కి యూజ్ చేసే బౌల్ అండి ఇది. దీంట్లో ఫిష్ చేయడం వలన ఫిష్ పీసెస్ స్మాష్ కాకుండా ఉంటాయి. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో మెంతులు అండ్ చెక్క లవంగా వేశాను. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. వీటిని బాగా వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేశాను. 2 kgs ఫిష్ కాబట్టి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మగ్గాక ఫిష్ పీసెస్ని నీట్గా ఈవెన్గా ఒకదాని మీద ఒకటి రాకుండా నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకుందాం. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి ఇంకా మనం ఈ బౌల్లో స్పూన్ పెట్టము, స్పాచులాస్ యూస్ చేయము. అండ్ ఫిష్ మ్యారినేట్ చేసిన బౌల్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ కూడా ఇందులో పోసేసానండి. దీన్ని ఒక 5 minutes మగ్గనిద్దాము ఆయిల్లో. సో ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం ఇలా ఉంటుంది ఫిష్. సో ఇప్పుడు ఇవి మ్యాంగో పీసెస్ అండి. మేము సమ్మర్లో మ్యాంగోస్ కట్ చేసి ఫ్రోజ్ చేసి పెడతాం డీప్ ఫ్రిడ్జ్లో. మ్యాంగో పీసెస్, టమాటో పీసెస్ అండ్ కొంచెం మెంతుల పొడి, మెంతులు వేసాము, మెంతుల పొడి కూడా వేస్తున్నాము, అండ్ ధనియా పొడి వేసి అన్నీ వేసేసి గరం మసాలా కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసాక మీకు ఎంత కన్సిస్టెన్సీ ఆఫ్ గ్రేవీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. కర్రీకి కావాల్సిన అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక స్లైట్ మిక్స్ ఇచ్చేసేసి ఇలా 2 చేతులతో పట్టుకొని తిప్పి కలిపేసి పొయ్యి మీద పెట్టేసేయండి. ఇంకా కూర మంచిగా ఉడుకుతుందండి. ఒక 15-20 minutesలో కర్రీ అయిపోతుంది. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ లాగా కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోండి, అంతే.